నాకు ఓటు హక్కు ఇచ్చి ఇప్పుడు 2019లో నాకు ఓటు హక్కు వచ్చింది. నేను ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ చదివాను. మొన్న కూడా కానిస్టేబుల్ ఫిలిమ్స్ రాశాను. ఇప్పుడు వరకు అలాగే ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ఎటువంటి విధంగా ఏ పరిస్థితుల్లో అయినా బాగోలేదు. అన్యాయం, అరాచకాలు, రౌడీయిజం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు యూత్కి ఎటువంటి అంటే నిరుద్యోగులు కాబట్టి నిరుద్యోగం అనేది ఎక్కువగా పెరుగుతుంది. అదే వచ్చిన కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నాయి. పెట్టుబడులు రావట్లేదు. వలసలు వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇసుక అనేసి చాలా మాఫియాలు అన్నీ జరుగుతున్నాయి. ఆ ఓటు అయితే మాత్రము టీడీపీ అండ్ జనసేనకి పొత్తికి మాత్రం వేస్తున్నాం. అదేవిధంగా యూత్కి తెలియజేయండి ఏమనగా అందరూ కలిపి టీడీపీ అండ్ జనసేన యూత్కి వేసి మన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ బాగు చేద్దామని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క ఆలోచన కూడా తీరు మారుతుంది. ఎందుకంటే నిరుద్యోగం పెరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా మైండ్ సెట్ మారుతుంది. మీరు కూడా ఆలోచించండి. అదే రూపాయి ఇచ్చి రూపాయి తీసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు అదే ప్రజాస్వామ్యంకి ఏమంటే ఇప్పుడు పెడుతున్నాడు అంటే రూపాయి ఇస్తున్నాడు, రూపాయలు 5 రూపాయలు తీసుకుంటున్నాడు అని అమ్మఒడని ఇవన్నీ వేస్తున్నాడు. ఎందుకు వేసి ఏం లాభము? ఇప్పుడు కరెంటు బిల్లు బాధుడు అతనైనట్లుగా బాధేస్తున్నాడు. అదేవిధంగా రోడ్లు ఎక్కడ కూడా బాగలేదు. ఇతను మాత్రం చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రం అనేది అప్పుల పాలైపోయింది. కావున ప్రతి నిరుద్యోగులకి అండ్ యూత్కి ప్రతి పెద్దలకి అందరికీ తెలియజేసింది ఏమనగా టీడీపీ అండ్ జనసేన ఒత్తి పైన ఓటేసి ఈసారి మాత్రం గెలిపిద్దామని. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్. ఈరోజు నిరుద్యోగ సంస్థ అదేవిధంగా ఒక కంపెనీలు కావాలంటే చంద్రబాబు రావాలి. అన్ని విధాల కూడా 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎటువంటి అభివృద్ధి కూడా ఈ రాష్ట్రానికి జరగలేదండి. ఈ రాష్ట్రంలో 994 కిలోమీటర్ల దూరం తీర ప్రాంతం ఉంది. తీర ప్రాంతంలో మత్స్యకారుడికి 4.5 సంవత్సరాలు దాటిపోయింది, కానీ వలగాని తెప్పగాని పరికరాలు ఏవి కూడా ఇవ్వలేదండి. అంటే ఎంత దౌడుపోచి ఈ ప్రభుత్వంగా చేస్తుంటారు, కానీ ఒకటి కూడా మంచి చేయలేదండి. ఈరోజు ఉన్నది మత్స్యకారులు ఈ జిల్లాలో మొత్తం 40,000 మంది, 50,000 మంది, 1,00,000 మందికి పైగా వెళ్తున్నారండి. వలసలు ఎందుకు వెళ్తున్నారు? ప్రభుత్వ పరిపాలన బాగుంటే వలసలు వెళ్ళడానికి కూడా లేదు. మత్స్యకారులకు కావాల్సింది ఏంటి? ఇక్కడ ఫిషింగ్ జట్టీలు, మినీ జట్టీలు ఇక్కడ ఏర్పాటు చేయాలండి. మేము ఆ టైంలో చంద్రబాబు నాయుడు ఇచ్చింది సాగరమాల ప్రాజెక్టు కింద బుడగొట్ల పొలం ఫిషింగ్ హార్బర్ ఇచ్చాడండి, జట్టీ ఇచ్చాడండి. అదేం చేశాడు? గోతులు తీసాడండి. ఇప్పుడు భావనపాడు ఫోర్ట్ ఇచ్చారండి. భావనపాడుకి ఇస్తే ఇప్పుడు డామేజ్ చేసేసి చేతురప్పలరాజు ఏం చేశాడు? మూలపేటను పెట్టారండి అక్కడ ఫోర్టు. ఆ మూలపేటది ఇసుక కప్పుతంటే కానీ ఏది కూడా జరగలేదండి. ఈరోజు మేము చెప్తాను, తీర ప్రాంతంలో డొంకూరు నుండి తడ వరకు మేము మత్స్యకారులందరం కూడా రాబోయే ఎలక్షన్లో అంతా రివర్స్గా కొట్టి టీడీపీకే మేము మెజార్టీ తెచ్చి చంద్రబాబు మీద మాకు నమ్మకం ఉంది. చంద్రబాబు వస్తే మత్స్యకారులకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నీ చేస్తారండి. వీళ్ళ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా సంక్షేమం మాకు జరగలేదండి. ఈరోజు ఎక్కడ చూడండి, ఎక్కడ గొంగలు అక్కడ వేసినట్టుగా మత్స్యకారుడికి వల కానీ బోటు కానీ ఇంతవరకు కూడా ఇవ్వలేదండి. రాబోయే రోజుల్లో ఎందుకంటే మత్స్యకారులందరం కూడా యూనిట్గా తయారయ్యి మేము రాబోయే గ్రామాలు వెళ్ళి మేము కంపల్సరిగా మత్స్యకారుల ఓట్లన్నీ కూడా చంద్రబాబుకి వేస్తామని, చంద్రబాబుని బంపర్ మెజార్టీగా గెలిపించి చంద్రబాబుని సీఎం చేసిన వరకు కూడా మత్స్యకారులు ఎవరు కూడా నిద్రపట్టరని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ ఉత్తరాంధ్రలో కానీ శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు యువత రోడ్ల మీదకి వచ్చి తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక అనేక ఇబ్బందులతో పడుతుంటే, నిరుద్యోగ సమస్య తాండవిస్తుంటే, నిరుద్యోగ సమస్య వ్యాధులు సంకోచిస్తుంటే జగన్మోహన్ రెడ్డి నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక, పోలీసు ఉద్యోగాలు లేక, ఉపాధ్యాయ పోస్టులు లేక, గ్రూప్ పోస్టులు లేక సతమతం అయిపోతుంటే పెద్దలైన తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవనోపాధి 35 ఏళ్ళు దాటిపోయినా ఒక ప్రభుత్వ రిక్రూట్మెంట్ చేయలేని చేతగాని ముఖ్యమంత్రి ఎందుకయ్యా నువ్వు ఉండాలి? ఎందుకయ్యా నువ్వు సీఎంగా పనిచేయాలి? తక్షణమే ఈ గద్దె దిగవలసిన బాధ్యత నీకు ఉంది. ఈరోజు రాష్ట్రంలో యువత ఈరోజు చదువుకుంటున్నారు, ఉద్యోగాల కోసం కష్టపడి చదువుతున్నారు. ఆ తల్లిదండ్రులు ఎంతో వాళ్ళ మీద గుర్తుపెట్టుకుంటున్నారు, నా కొడుకు భవిష్యత్తు కావాలని. అందుకే రాబోయే ఎన్నికల్లో, రాబోయే సాధారణ ఎన్నికల్లో, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా యువత జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని తపన పడుతున్నారు, ఆరాటపడుతున్నారని మనవి చేస్తున్నాను. అదేవిధంగా రైతులు తెలుగుదేశం గవర్నమెంట్లో వచ్చినట్టు సబ్సిడీలు, తెలుగుదేశం వచ్చినటువంటి వ్యవసాయ పనిముట్లు ఇప్పుడు సబ్సిడీలు లేవు, వ్యవసాయ పనిముట్లు లేవు, రాయితీలు లేవు. ప్రభుత్వం అధోగతి పాలన చేస్తుంది, రైతులు రోడ్డును పడేస్తుంది. ఈరోజు ప్రధానమంత్రి కిసాన్ వేస్తే
జగన్మోహన్ రెడ్డి నేనేసానని చెప్తున్న రైతు భరోసా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రాయితీలు, వ్యవసాయ రాయితీలు కూడా తన వేసినట్టు గొప్పలు చెప్పుకునే చేతగాని ముఖ్యమంత్రి, ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి, అవినీతి ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి లేరని నేను మనవి చేసుకుంటూ, ఇక్కడ చేసింది వేరు. అర్థమైందా? నేను రైతును, మా రైతుకి రత్తబొట్టుతో సమానం మేము కడుక్కున్నాం. రత్తబొట్లు చిందించి కాలువలు తవ్వుకొని వ్యవసాయం పండించినాం. ఇంత మోసగాడు ఈ ప్రపంచంలో లేడు. ఆయన మా భూముల మీద రాళ్ళు పేరుతో సహా వేసినాడు. అంటే రేపొద్దుట్లేసి మేము పియ్యి తిని పేడ తిని మహా కష్టపడి పొలం పని చేసి మేము గడించుకుని ఏదో ఎక్కడో 2 సెంట్లు మడక 10 లక్షలు ఇచ్చి కొనుక్కుంటే నిరుగుడ ఒక మెంట్ ఆలకాడ, డూబులుగాడు మా కాడ. ఇది ఏమి అన్యాయము, ఇది ఏమి ప్రభుత్వము, ఎంత అన్యాయమా? ఈ పాసబుక్కుల మీద ఆయన పోటు ఇదేమిటి? మా తాత ముత్తాతలు గడించిన ఆస్తులు మావి. ఈ పొద్దు ఎలాగే మేము ఈ పొద్దు ఎమ్మెల్యేగా సీఎంలు గెలిచేసి మేము ఆ సంపాదించలేదు. మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు మావి. ఈరోజు ఆయన పోటు మా పాసబుక్ మీద. అంటే మేము ఉన్నట్టుగా చచ్చిపోయినట్టుగా. ఈ పరిపాలనకి బొరగా ఇంటికి పంపించి ప్రతి రైతు దయచేసి నా మాట మన్నించండి. నరసన్నపేట నియోజకవర్గ ప్రజలారా, శ్రీకాకుళం జిల్లా ప్రజలారా, నాన్న ఒక రైతు పెట్టను, నేను కష్టవీరును, నేను 10 ఎకరాల పొలం పండిస్తాను. కానీ నా ఒళ్ళు గిళ్ళయ్యి చేతులు గొబ్బు ముళ్ళు పట్టేసి కాలువలు ఎక్కలేకొని రక్తం ఏడిసి పండించినాను. ప్రజలారా మీరు అందరూ గమనించండి, రైతు ముందర గమనించాలి. మనకెప్పుడు తెలుగుదేశం అయ్యమ్మలో ఈ పరిస్థితి లేదు. ఈ రోజు ఈ రాక్షసుడి పరిపాలనకు వచ్చి ఈ పరిపాలన వచ్చింది మనకి. దయచేసి ఇంటికి మాత్రం ఒకలా కాదు, పూర్తిగా సునామీని చుట్టించేలా ఈ రాష్ట్ర ప్రజలు. ఇది మనం అనుకున్న రైతాంగం పుట్టిన మన వయసు. మనం రైతుకి కష్టపడ్డాం. మన తాత మొత్తాల్లో అయితే ఏలపోటో లేటుగా మా భూముల మీద ఎవడ కొంతరు మా భూమి. రేపు మా పాప పెళ్లి చేయాలి, ఎవడ కొంతరు మా భూమి. జగన్మోహన్ రెడ్డి ఇదేడు రా బాబు ఆడిపోటో ఉంది నీ పాస్బుక్ మీద. ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు ఉండరండి, చాలామంది చదువులేని వాళ్ళు ఉంటారు. నాకు చదువు అంటే లేదు, నా నిశానగా. కానీ మా కాలువ ఒకసారి చూస్తే సునామీ. ఈ చేతులు చూడండి ఎలాగరిగిపోయి. ఒక్కసారి మీడియా వాళ్ళు దయచేయండి, మా మాట మన్నించండి. దయచేసి మీరేనండి, యావరదో బావరదాకా మీరు బయట పెట్టింది మీరేనండి మీడియా వాళ్ళు. దయచేసి నేను అన్ని మాటలు రాయండి. రైతులందరూ ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలో రైతులు కూడా ఉన్నాం. దయచేసి నా మాట మన్నించండి. నేను రైతు పెట్టను, నా మాట మన్నించి ఇంటికి తోలండి. ఒక్క సీట్ ఇవ్వద్దు దయచేసి. మంచి నాయకుడు, మంచి పరిపాలన ఎత్తాడు. మా ఎంపీ రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు, మాకు కావలసిన మాకు తెచ్చి పెడతాడు. వాళ్ళ అధిష్టానం కాడ అడిగి మంచి యువత, మా బిడ్డలాటోడు, మంచి చంద్రబాబు నాయకత్వం, మంచి నాయకత్వం. అందులో పవన్ కళ్యాణ్ కూడా మంచోడండి, కాదన్న పని లేదు. ఆ యువత కూడా తీసుకోండి. దయచేసి జాగ్రత్తగా ఆలోచించి రైతుల వల్ల సునామీని చుట్టించలేండి. వరద ఎలాగొచ్చింది అలాగే పొంగిపోలేండి. దయచేసి ఇంటికి తోలకపోతే చంపేస్తాడండి. చావులకు కూడా సిద్ధంగా ఉండాలా. మరి బతకనంగా దారి లేదు. పాసబుక్కుల మీద వెళ్తాడు, ఒప్పేవాడు ఈడిపోవటం ఉంది, మాకవుడు ఒప్పేస్తాడండి. ఇది రైతాంగలారా మీరు అందరూ ఆలోచించండి.